హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. రేపు మన తెలంగాణలో జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఎవరైతే 2,000 రూపాయలు పొందుతున్నారో వారికి 4,000 రూపాయలు, ఇక ఎవరైతే 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక రెండోది వచ్చేసి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఎవరైతే 18 నుండి 55 సంవత్సరాలు నిండినటువంటి లోపు ఉన్నటువంటి మహిళలు, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు పొందినటువంటి మహిళలు, అదేవిధంగా మనకి ప్రభుత్వంకి ట్యాక్స్ అనేది కట్టకుండా ఉంటున్నట్లు ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, ఎటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు ఆసరా పెన్షన్ డబ్బులని, కొత్త పెన్షన్ డబ్బులని పంపిణీ చేయబోతున్నారో మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు ఒక కొత్త అప్డేట్ వివరాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలను అయితే ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దానికోసం చూస్తున్నటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ని అయితే పరిచయం చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల నుంచి మనకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హతల జాబితా మరియు నిధుల సర్దుబాటు అనేది చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఏడాదికి ప్రతి నెలకి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టోలో. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక ఈ రెండు కొత్త పథకాలు రాబోతున్నటువంటి మార్చ్, ఏప్రిల్ నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల 26వ తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.